మరి సర్కార్ భూముల కథ ఏంది? హైడ్రా పవర్ ఫుల్లుగా రాబోతున్నదుల్లో సిటీ సెంట్రల్కి వెళ్ళి సురువు చేసి ఔటర్ రింగ్ రోడ్ దాకా ఏడేమైనా గానీ ఈ సంఘందే జిమ్మదారి. మరి మనకు అల్కగా అర్థమయ్యేటట్టు హైడ్రా గురించి చెప్పాలంటే సర్కార్ ఆస్తులు కాపాడి ఆపత్కాలంలో ఆసరయ్యేది. ఆనలు పడితే ఉరికొస్తది, నాలాలు వంగితే రక్షిస్తది, రోడ్ల మీద నీళ్లు ఆగనీయదు, వరదల చిక్కినోళ్ళను బయటికి తెస్తది, గవర్నమెంట్ భూములకు కావాలంటది, చెరువులు కబ్జా కానీయది. అంత ముఖ్యమైంది కాబట్టి ఎందరు ఆఫీసర్లు కావాలి, ఎంతమంది పనులు కావాలి, ఎంత పైకం అక్కరకు వస్తుందని వివరాలు చెప్పునిస్తే అసెంబ్లీలో మాట్లాడి ఓకే చేస్తామన్నాడు సీఎం సారు. ఉండవలసిందే మరి, ఖాళీ జాగా కనబడితే చాలు బోర్డు వాతుడే కబ్జా పెట్టుడే. అప్పట్లో 100 చెరువులుంటే సగం పడ గయాబ్ చేసిండ్రు, ఉన్నాయి కూడా సగం పూడ్చబట్టిరి. ఇడిచి పెడితే ఉన్నాయి కూడా ఇడిచిపెట్టేటట్లేరని హైడ్రాన్ దింపుతురు అన్నట్టు. అంతేకాదు పర్మిషన్ లేకుండా ఫ్లెక్సీలు ఓటింగులు కట్టి అందరినీ పరిశాన్ చేస్తే గుంజి పడేసి ఫైన్లు గీక్తూనే ఉంటారు. మళ్ళా నీళ్లు రాకున్నా కరెంటు కట్ అయినా ఊరుకొస్తారట. ఇప్పటికైతే గింతే, హైడ్రా వచ్చినాక పంతనం ఎట్లుంటుందో చెప్పుకుందాం.